హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే మా ఇంటి దేవుడికి బెల్లం పొంగల్ పెడుతున్నాము. నాకు కూడా తెలీదు, ఫస్ట్ టైం ఇలా ఫార్మాలిటీస్ చూడడము చేయటం కూడా. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే సాయి వాళ్ళ హెయిర్ ఎంటికలు తీపించినప్పుడు పెట్టినారు, మళ్ళీ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పెడుతున్నారు. ఫ్యూచర్లో నాకు కూడా గుర్తుంటాయి వీడియో తీసుకొని అప్లోడ్ చేస్తే అనేసి ఇవన్నీ చూపిస్తున్నాను, ఏమేమి పెడతారు ఏంటి అనేసి. పూలు దేవుడికి ఇంటికి అనమాట ఇవన్నీ పూలు. ఇది మునేశ్వరుడికి అనమాట. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం అనమాట దేవుడిని చూడబోతుంది. అవేంటో తెలుసా మీకు? తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నేను కూడా చూడటం, మామూలుగా సీరియల్ వచ్చేది అప్పుడు విన్నాను తప్ప చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడటం. దేవుడికి ఇవి కంపల్సరీ పెడతారంట. లేదు మామిడి ఆకలి ఊదైన చెట్టు కట్ట తీసుకుని వచ్చారా? అంతే, ఇది ఈడేనా చెట్లలోనా? అంతే. ఇంక ఇంట్లో దేవుణ్ణి ముక్కొనేసి మా ఇంటి దేవుడు మునేశ్వరుడు అంట, అక్కడికి బయలుదేరాలి. ఫస్ట్ టైం నేను కూడా నెత్తి మీద ఇలా పెట్టుకొని ఉండడం. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇన్ని రోజులు అమ్మ మోస్తుంది అనమాట, ఏదన్నా పొంగల్ పెట్టాలన్నా ఏదన్నా చేయాలన్నా. ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇక్కడ ఆంటీ ఏం చెప్తుందంటే, మా ఇంటి దేవుడు మునేశ్వరుడు ఉన్న వాళ్ళు మటుకు ఆ దేవుడి దగ్గరికి రావచ్చు అనమాట, ఎదురు ఎవరు రాకూడదు అసలు. ఇట్లా పొంగల్ వండుకోవడానికి వెళ్ళినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, అందుకు అందరినీ వారకుండు అలా ఉండు అని చెప్తా ఉన్నారు. ముందు రాకూడదురా వాళ్ళందరూ పోయారు. మా కింద మొక్కలు భద్రం అయితే గినియో నువ్వు భద్రం అండి కాలు. అక్కడ కనిపిస్తుంది కదా ఆంటీ క్లీన్ చేస్తుంది, అదే దేవుడు అనమాట. మామూలుగా ఊరవతల కత్తి పట్టుకొని మీసాలు వేసుకొని ఉంటారు కదా, ఆ దేవుడు. ఊర్లో విలేజెస్లో అయితే ఇలా రాళ్ళని పెట్టి పూజిస్తారు. మామూలుగా మూవీస్లో అంతా చూపిస్తారు కదా, ఊరవతల కత్తి పట్టుకొని దేవుడు ఒకడే ఉంటాడు పోతురాజులాగా, ఆ దేవుడు అనమాట మునేశ్వరుడు అంటే. రాలేదే ఇప్పుడు పూలు నడి మీద రేకులే, దీంతో పూలు ఉంటది పైన ఉంటది. పండు బాగిపోయింటది. ఆ సంవత్సరానికి ఒక తడవే కాసేది. 7 మైలు పక్క వాసన ఈ కలర్ లో ఉండేది ఎల్లో కలర్ లో ఉంటదిరా. మా చేను కాడు ఉండదు. వస్తుందా వాసన? అదే 7 మైలు పోని కలబెడితే అది బాగా ఇంతే ముద్దు ముద్దు. అలా దేవుడికి అంతా రెడీ చేసేసి పొంగల్ పెట్టేసి పూజించుకొని ఇంటికి వచ్చేస్తాం. అక్కడ నుంచి ఏమీ తెచ్చుకోరు అనమాట, అన్నీ దేవుడికే. ప్లేట్స్ మటుకు తెచ్చుకుంటాం, ప్లేట్స్, గ్లాస్, చెంబు. ఇది నేను 9th మంత్లో ఉన్నప్పుడు మా దేవుడికి పెట్టుకున్న పొంగల్ వీడియో అన్నమాట.
నాకు గుర్తుగా ఉండడం కోసం వీడియోస్ చిన్న చిన్న క్లిప్స్ తీసుకొని అప్లోడ్ చేస్తున్నాను.